వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ క్లాస్లో ఈ వీడియోలో బాల్య కౌమార దశల మనోవిజ్ఞాన శాస్త్రం, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, సైకాలజీ అంటాం. సో ఈ సబ్జెక్ట్ నుంచి బాల్య కౌమార దశల అభ్యాసకుడు స్వభావం వికాసం అనేటువంటి బిఎడ్కు సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ నుంచి వికాసం చెందే వ్యక్తిగా అభ్యాసకుడు కంటిన్యూస్, ఇది సెకండ్ పార్ట్. సో దీని గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఆధునిక విద్యావేత్తలు ఎవరైతే మోడర్న్ ఎడ్యుకేషనిస్ట్ అంటున్నామో, ఈ ఆధునిక విద్యావేత్తలు అంటే ఎవరిపైన, పిల్లలపైన, అభ్యాసకులపైన పరిశోధనలు చేసి పిల్లలందరిలోనూ అభ్యసించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని నిరూపించడం అన్నది జరిగింది. ఖచ్చితంగా మీరు చూసినటువంటి ప్రతి పిల్లలలో కూడా ఖచ్చితంగా వాళ్ళలో అభ్యసించేటువంటి సామర్థ్యాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, వాళ్ళ యొక్క అనువంశికత, వాళ్ళ యొక్క పరిసరాలు, ఇవన్నీ కూడా అభ్యసించేటువంటి సామర్థ్యాన్ని చూపించేటువంటి అవకాశం అన్నది ఉంటుంది, నిర్ణయించేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. కాబట్టి ప్రతి పిల్లవాడిలో కూడా ఖచ్చితంగా అభ్యసించేటువంటి సామర్థ్యాలు ఉంటాయి. అంటే అకార్డింగ్ టు ఒపీనియన్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషనిస్ట్ మీన్స్ దట్ దే స్టేటెడ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎబిలిటీస్ టు లర్న్. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లర్నింగ్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు అంటే, ప్రతి ఒక్క విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా ఏం చేస్తారు, తమ యొక్క జ్ఞాన నిర్మాణాన్ని తమకు తాముగా చేసుకునేటువంటి అవకాశం అన్నది ఉంది. అంటే హియర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. హియర్ చిల్డ్రన్స్ ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇండిపెండెంట్లీ. అంటే పిల్లలకు ఉన్నటువంటి అభ్యసన సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని ఆ పిల్లలు తమ యొక్క జ్ఞానాన్ని స్వతంత్రంగా నిర్మించుకునేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. అయితే ఇక్కడ పిల్లలు తమ యొక్క జ్ఞానాన్ని స్వతంత్రంగా నిర్మించుకోవడానికి కావలసినటువంటి సదుపాయాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయుడి. అంటే ద రోల్ ఆఫ్ ద టీచర్ ఈజ్ యాజ్ అ ఫెసిలిటేటర్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ బై ద స్టూడెంట్స్ ఇన్ ఎ ఇండిపెండెంట్ మేనర్. యాజ్ అ టీచర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫెసిలిటీస్ వాట్ ఎవర్ దే నీడ్ టు లెర్న్ సంథింగ్. అందుకని ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియలో ప్రస్తుతం ఉన్నటువంటి బోధన అభ్యసన విధానంలో టీచర్ని మనం ఏమంటున్నాం? సౌలభ్యకర్త, అంటే ఫెసిలిటేటర్ అంటాం. అంటే విద్యార్థుల యొక్క పూర్వ అనుభవాలను, పూర్వ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించడం అన్నది జరుగుతుంది. హియర్ టీచర్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫెసిలిటీస్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ బై ద స్టూడెంట్స్ in an independent manner by concentrating on the previous knowledge and previous experiences of the children. అంటే ఇక్కడ అభ్యసన అనేది ఎక్కడ జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరిసరాలలో జరుగుతుంది. అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి మన జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి, జ్ఞానాన్ని తీసుకోవడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ పరిసరాల నుంచి జ్ఞానాన్ని తీసుకోవడంలో, నేర్చుకోవడంలో, అభ్యసించడంలో జ్ఞానేంద్రియాలు కీలక పాత్ర పోషిస్తాయి. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ గోయింగ్ టు ప్లే an important role in learning from the surrounding environment. అంటే ఇక్కడ పిల్లలు కుటుంబంలో, సమాజంలో పరిశీలన ద్వారా, ప్రతిస్పందనల ద్వారా, చర్య ప్రతిచర్యల ద్వారా ఏం చేస్తారు, ఇక్కడ పిల్లలు జ్ఞానాన్ని పొందడం అన్నది జరుగుతుంది. అంటే పిల్లలు ఏం చేస్తారు, తమకున్నటువంటి పూర్వ జ్ఞానం ఆధారంగా కొత్త జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడి నుంచి? చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి. వాట్ ఎవర్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎన్వైర్న్మెంట్. సో బై యూజింగ్ దేర్ ప్రీవియస్ నాలెడ్జ్, స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్స్ will try to collect knowledge, will try to receive knowledge, will try to learn something from the surrounding environment. అంటే ఇక్కడ పిల్లలు తమ యొక్క బ్రెయిన్లో, తమ యొక్క మెదడులో జ్ఞాన నిర్మాణం అన్నది సొంతంగా చేసుకుంటారు. సొంతంగా చేసుకునేటప్పుడు పరిసరాలతోటి, వ్యక్తులతోటి చర్య ప్రతిచర్యలు జరపడం ద్వారా ఆ
చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ప్రతిస్పందించడం ద్వారా పిల్లలు ఏం చేస్తారు, జ్ఞాన నిర్మాణం చేసుకోవడం అన్నది జరుగుతుంది. సో వాట్ ఎవర్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో హియర్ that knowledge construction is based on the interaction of any individual with environment, with other individual. So these two areas are going to play important role. And next point, when children are going to learn anything from the environment, you can't expect that each and every student, each and every child is going to have same level of learning. Different children are going to have different levels of learning. అంటే పరిసరాల నుంచి జ్ఞానాన్ని నిర్మించుకునేటువంటి సందర్భంలో, జ్ఞానాన్ని పొందేటువంటి సందర్భంలో, అభ్యసించేటువంటి సందర్భంలో పిల్లలందరిలో కూడా ఒకే రకమైనటువంటి అభ్యసన స్థాయి ఉండదు. ఒక్కొక్క విద్యార్థి, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కో రకమైనటువంటి అభ్యసన స్థాయిని కలిగి ఉండడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ పిల్లలు తమ యొక్క జ్ఞాన నిర్మాణాన్ని చేసుకోవడానికి ఏం చేయాలి, ఇక్కడ తగిన అనుభవాల్ని కల్పించాలి, వాళ్ళకు కావలసినటువంటి కృత్యాల్ని ఇవ్వాలి, చర్చలకు సంబంధించినటువంటి అవకాశాన్ని కల్పించాలి, ఆలోచింపజేయాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఏం చేసుకుంటారు, తమ యొక్క జ్ఞాన నిర్మాణాన్ని చేసుకునే అవకాశం అన్నది ఉంటుంది. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ డిపెండ్స్ అపాన్ లాట్ ఆఫ్ ఇష్యూస్. వన్ ఈజ్ ప్రొవైడింగ్ experiences, and other one providing activities, providing an opportunity to participate in discussion, and providing an opportunity to think. So these four areas are going to play an important role in construction of the knowledge by children. అయితే ఇక్కడ పిల్లల యొక్క జ్ఞాన నిర్మాణంలో భాగంగా పిల్లలు ఉపాధ్యాయులపై పూర్తిగా ఆధారపడకుండా ఏం జరగాలి, పిల్లలే ఊహించాలి, పిల్లలే పరికల్పన లేదా ప్రకల్పన చేయాలి. అదేవిధంగా పిల్లలే అన్వేషించాలి, పిల్లలే ప్రశ్నించాలి, పిల్లలే చర్చించాలి, పిల్లలే ఒక సిద్ధాంతాన్ని తయారు చేయాలి, వాళ్ళే ప్రతిస్పందించాలి, సమూహంలో పనిచేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా పిల్లలు ఏం చేయాలి, జ్ఞాన నిర్మాణాన్ని చేసుకోవాలి. ఇన్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ స్టూడెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టీచర్. వాట్ ఎవర్ that child is going to do, he is going to do with himself or herself only. So for the purpose of knowledge construction, that student has to do number of things. In that, number one, they should imagine, they should do a project work, they should do inquiry, they should ask questions, they should participate in discussion, they should form a thesis, and they should participate in group activities. So by doing all these things, children can able to construct knowledge in an easy manner. అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా, ఇలాంటి క్రియల ద్వారా పిల్లలు సులభంగా జ్ఞాన నిర్మాణాన్ని చేసుకునేటువంటి అవకాశం అన్నది కలుగుతుంది. అయితే ఇక్కడ పిల్లలు అభ్యసనలో స్వయంగా పాల్గొనేటువంటి విధంగా పాల్గొని జ్ఞానాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా కీలకమైంది. రోల్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ participation in gaining of the knowledge and also in construction of the knowledge. So without teacher, it is not possible to student to participate in knowledge gaining, in learning, and also in construction of the knowledge. So as a teacher, when you are going to provide all facilities, when you are going to give any suggestions or guidance, so there 100% student is going to participate in learning with himself or herself, and that child will try to construct knowledge in an easy manner. అందుకనే నేర్చుకునేటువంటి శిశువు తనకు తానుగా ఏం చేస్తాడు, అభ్యసన సన్నివేశంలో పాల్గొని జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. అంటే ఎవరైనా స్టూడెంట్కు నేర్చుకోవాలనేటువంటి కోరిక, జిజ్ఞాస ఉంది అనుకుందాం. అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు, తనకు తానుగా అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొంటాడు, జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటాడు. అంటే ఇఫ్ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ సంథింగ్, సో దేర్ దట్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ లెర్నింగ్ విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అండ్ దట్ చైల్డ్ విల్ ట్రై టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. అంటే ఇక్కడ వాట్ ఎవర్ నాలెడ్జ్ in school child is going to get, so that knowledge
is going to have link with real life. So here what child will do? Whatever knowledge that child will get from the school, so that student will try to link that knowledge to his or her real life situation. Then only that child can able to understand each and every concept in an easy manner. So understanding of the concept is always depends upon the linkage of the concept which is learned by the child inside the classroom to real life situation. అంటే బడిలో నేర్చుకున్నటువంటి అంశానికి బడి బయట జరిగేటువంటి అనుభవాలకు అన్వయించుకొని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే విద్యార్థి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నిర్మించుకొని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం అన్నది ఉంది. కాబట్టి ఇంటిలో కానీ సమాజంలోని విషయాలను కానీ ఇక్కడ తమకు తామే అభ్యసించేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఎవరి దగ్గర ఉంటుంది? ఉపాధ్యాయులుగా విద్యార్థుల దగ్గర ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే కేవలం ఆ విద్యార్థికి కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించడం మాత్రమే మనం చేస్తాం. మిగతా అన్నీ కూడా ఆ విద్యార్థి తనకు తానుగా స్వంతగా అభ్యసన సన్నివేశంలో పాల్గొని జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఆ విద్యార్థి ప్రయత్నిస్తూనే ఉంటాడు. సో ఇది మనం ఈ క్లాస్లో నేర్చుకున్నటువంటి అంశము వికాసం చెందే వ్యక్తిగా అభ్యాసకుడు వికాస దశలు అనేటువంటి టాపిక్. థ్యాంక్ యూ.